నాగుల చవితి నాగపంచమి ఆధ్యాత్మిక వివరణ. నాగులు విషజీవులు. అలాంటిది సనాతన ధర్మంలో వాటిని ఎందుకు పూజిస్తారు? సర్పాలు కుండలినీ శక్తికి సంకేతం. అందుకే మన దేవతలు నాగులని ఆభరణములుగా ధరిస్తారు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పవళిస్తాడు. వినాయకుడు సర్పముని వడ్డాణంగా మరియు యజ్ఞోపవీతంగా అలంకరిస్తాడు. మహాశివుని శరీరం అంతా పాములతో నిండి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని నాగస్వరూపంగా కొలుస్తారు. అమ్మవారికి కుండలినీ శక్తి సర్పస్వరూపంలో ఉంది. సర్పానికి శత్రువులు గరుత్మంతుడు, నెమలి, ముంగిస. శ్రీ మహావిష్ణు వాహనం గరుత్మంతుడు, సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. అమ్మవారిని నకులేశ్వరి అని పిలుస్తారు. నకుల అంటే ముంగిస స్వరూపమైన దేవి. మనిషిలోని కుండలినీ శక్తి సర్పరూపంలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ కుండలినీ శక్తి సర్పాలు రెండు రకాలు. ఒకటి మనిషిని పాడు చేసే సర్పం. ఒక సర్పం మనిషిని ఉద్ధరణలోకి తీసుకుని వెళ్లే సర్పం. మనిషిలోని తేజస్సుని కేవలం ఇంద్రియ లౌల్యం కొరకు పోగొట్టుకునే వాళ్ళు బ్రహ్మోనందు నిలబడలేరు. అటువంటి వారిలోని సర్పం కుండలినిలో పడుకుని ఉంటుంది. అది తేజస్సుని క్షయం చేస్తుంది. అది వారి తేజస్సుని పైకి తీసుకుని వెళ్లకుండా అధోముఖంగా కిందికి వెళ్ళేటట్లు చేస్తుంది. రెండవ రకమైన సర్పం మనిషికి ఉద్ధరణ కల్పించగలిగేది ఉండి అతనిని బ్రహ్మోనందు నిలబడేటట్లు చేస్తుంది. అలాంటి వ్యక్తి తన తేజస్సుని ఓజస్సుగా మార్చుకోగలుగుతాడు. ఏ మనిషి అయితే ఇంద్రియ సుఖానికి లొంగిపోతూ ఉంటాడో అతను భగవదారాధన చేత మళ్ళీ తన తేజస్సుని జన్మ ప్రయోజనానికి కావలసిన స్థితికి వినియోగించగలుగుతాడు. సుబ్రహ్మణ్య స్వామి వారి నెమలి, శ్రీ మహావిష్ణువు వారి గరుత్మంతుడు, అమ్మవారు నకులేశ్వరిగా మనిషిని అధోగతికి తీసుకుని వెళ్లే సర్పాన్ని వధించి అతనిని ఉద్ధరించే సర్పాన్ని ఊర్ధ్వముఖంగా పైకి తీసుకుని వెళ్లే శక్తిని ప్రసాదిస్తుంది. దీన్నే కుండలినీ శక్తి జాగృతం కావడం అంటారు. సంసారగ్రస్తుడైన జీవుడిని సంసార జీవనం నుంచి విడుదల చేసి ఉన్నత పదం వైపుకి నడిపించడానికి సంకేతమే పాము. అందుకే దీనికి గుర్తుగా ప్రతి ఏటా మనం నాగుల పంచమి రోజు నాగుల చవితి నాడు దేవతలని ప్రార్థిస్తాము. అంతేగాక పురుష వీర్య కణాలు సర్పరూపంలో తిరుగుతాయి. అందుకే సంతానం పొందాలని కోరుకునే వారు తనలోని తేజస్సుని పెంచి తనకు సంతానం ఇవ్వమని నాగదేవతలను పూజిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.